హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాము. ఆ మంచి విషయం గురించి తెలుసుకునే ముందు శ్రీ వకులామాత అమ్మవారి శ్లోకము చెప్పుకుందాము. వకులామాత శ్లోకము: వకులామాతరే దేవి శ్రీనివాస ప్రియ శుభే భక్తానాం వరదే దేవి సర్వాభీష్టప్రదాయిని మాతృరూపే మహాదేవి వెంకటేశస్య సేవితే త్వాం నమామి జగన్మాతః ప్రసీద మమ సర్వదా. అంటే ఆ శ్రీనివాసునికి ప్రియమైన వకులామాత, భక్తులకు వరాలు ప్రసాదించే జగన్మాత మాపై ఎల్లప్పుడూ కరుణ చూపి ఆశీర్వదించమని మనం ప్రార్థిస్తున్నామన్నమాట. ఓకేనా? ఇప్పుడు విషయాన్ని తెలుసుకుందాం. పిల్లలందరికీ ఆ వకులామాత ఆశీస్సులండి. పిల్లల గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పబోయే విషయం పిల్లలకు సంబంధించిందే. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఒక మంచి శుభవార్తను అందించిందండి. తిరుపతిలోని శ్రీ వకులామాత ఆలయంలో జూలై 3వ తేదీ నుండి అక్షర గోవిందం కార్యక్రమాన్ని ప్రారంభించనుందండి. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు అక్షరాభ్యాసము మరియు అన్నప్రాసన సేవలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారండి. 3 నుండి 5 సంవత్సరాల వయసు గల చిన్నారులు ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనవచ్చు. జూలై 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి 12:30 గంటల వరకు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వకులామాత ఆశీస్సులతో అక్షరాభ్యాసం నిర్వహిస్తారండి. ఇది చాలా మంచి అవకాశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ప్రత్యేకంగా అక్షర గోవిందం కిట్ కూడా ఉచితంగా అందజేస్తారండి. మరి ఈ కిట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందామా. ఈ కిట్లో రాత పలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, పటిక బెల్లం, శ్రీ వకులామాత, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవిందనామాలు, శ్రీవారి సుప్రభాతం, పెద్ద బాలశిక్ష వంటి విద్య మరియు పూజా సామాగ్రి ఉంటుందండి. అదేవిధంగా చిన్నారులకు వేద మంత్రాల మధ్య అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు కదా. జూలై 4వ తేదీ నుండి ప్రతి మంగళవారం, అంటే దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఇవ్వలేదండి. మంగళవారం రోజు చేయరు అక్షరాభ్యాసం. మంగళవారం మినహా అన్ని రోజుల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయండి. ప్రతిరోజు కూడా 2 బ్యాచ్లు, మొత్తము 25 మందికి ఒకసారి, 25 మందికి ఒకసారి, అలా లెక్క అనమాట. మొత్తం రోజుకు 50 మంది చిన్నారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో మనం పాల్గొనాలంటే మన పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి 1 గంట ముందుగానే ఆలయ ప్రాంగణంలో నమోదు చేసుకోవాలి. అంటే దీనికి ప్రత్యేకంగా బుకింగ్లు అలాంటివి ఏం లేవండి. మనం డైరెక్ట్గా వెళ్ళి 1 గంట ముందే ఆలయం దగ్గర ఉండి అక్కడనమాట మన పిల్లల పేర్లు నమోదు చేసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ కూడా మనం అక్కడికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైన దుస్తులు వేసుకోవాలంట, అది కూడా చెప్పారు. సాంప్రదాయమైనటువంటి బట్టలు వేసుకొని రమ్మన్నారు. అంటే ఫ్యామిలీ మొత్తము ఒక సాంప్రదాయమైన బట్టలు వేసుకొని వెళ్ళి 1 గంట ముందు అక్కడ మనం పేరిస్తే మన పిల్లల్ని అక్షరాభ్యాసము, అన్నప్రాసన చేయడానికి వాళ్ళు ఓకే చేస్తారనమాట. చిన్నారులకు మరియు తల్లిదండ్రులకు సాంప్రదాయ వస్త్రంలో హాజరు కావాలని టీటీడీ సూచించిందనమాట. కాబట్టి తమ పిల్లల విద్యారంభాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు వకులామాత ఆశీస్సులతో ప్రారంభించాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు సమాచారాన్ని మరింత మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? థ్యాంక్ యూ.